మేడం, లక్ష్మి గారు ఆవిడ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. లక్ష్మి గారు రండి. నమస్తే మేడం. నమస్తే. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీకేం పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? ఒక 2-3 years అవుతుంది. 2-3 years. లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక పిల్లలు ఉన్నారా? పాప ఉంది. పాప ఉంది. ఓకే. మరి ఇక్కడికి దేని గురించి వచ్చారండి మీరు? మా ఫాదర్ గారు చనిపోయారు. ఓకే. మమ్మీ ఉన్నారు. మీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారు? మా ఫాదర్ ఒక 4 years అవుతుంది చనిపోయి. మమ్మీ ఉన్నారు. ఏంటంటే మాకు ఇంకెవరు లేరు వెనకాల. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు ఎవరు లేరు, లేరు. కూతురు. అది కొంచెం కష్టపడుతూ డిగ్రీ వరకు చదివిన. ఓకే. హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటున్నా ఫైనాన్షియల్గా. సురేష్ అన్న అబ్బాయి పరిచయం అయ్యారు. మా ఇద్దరు స్నేహం ఎట్లా ఒక స్నేహాల కింద ఏర్పడింది. అలా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకుని లవ్ చేసుకుంటూ మొదలుపెట్టాం. ఎన్ని సంవత్సరాల క్రితం లవ్ అమ్మ అది? అది ఒక 2-3 years నుంచి. అప్పట్లో అప్పట్లో 2-3 years. అతనేం పని చేసేవాడు? అతను జాబ్ చేస్తాడు ఓకే. మా ఆఫీసులోనే. మీరేంటి హాస్టల్లో ఉండేవాళ్ళ ఏదైనా రూమ్ లో? నేను హాస్టల్లో ఉండేదని, తను వేరే రూమ్లో ఉండేది. ఆ. సర్లేని తను మామూలుగా ఫిజికల్గా అట్లా చేస్తూ ఉంటే నేను కొంచెం సీరియస్ అయ్యా. అప్పుడే వద్దు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక చూస్తాం సురేష్ అని చెప్పా. అతను ఫిజికల్ గా దగ్గరకు వస్తుంటే మీరు ఆపేశారు. నేను మ్యారేజ్ అయినాక ఏదన్నా ప్రొసీడ్ అవుదామని. సో అంటే మీరు ఫిజికల్ గా కమిట్ అవ్వలేదు. కమిట్ అవ్వలేదు. ఫస్ట్ లో కమిట్ అవ్వలేదు. తర్వాత ఇంకా తను నా లవ్ చేస్తున్నాడు కదా అని నేను తర్వాత కమిట్మెంట్ అయ్యి ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం కుదిరాక ఇంకా మీ ఇద్దరు కలిసారు. సెకండ్ టైం కూడా ప్రపోజల్ చేసినప్పుడు సరే నేను ఇంకా తన ఇష్టంతో నా ఇష్టంతో ఇద్దరు కమిట్మెంట్ అయ్యమనమాట. ఫిజికల్ గా కలిసారు మీరిద్దరు. ఒకసారి ఆపే, 2 సార్లు ఆపే, 3వ సారి నువ్వు కూడా ఇంట్రెస్ట్ తను చూపించావు. నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. నేను మా పేరెంట్స్ నొప్పిస్తే మా మమ్మీ ఒక్కరే కాదు ఉన్నారు, సరే ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తను నేను ఎందుకమ్మా ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి? క్యాస్ట్ డిఫరెంటా, ఫైనాన్షియల్ డిఫరెంట్? క్యాస్టులు డిఫరెంట్ మీ ఇద్దరు వేరే వేరే క్యాస్ట్. తర్వాత మేమిద్దరు ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మీ అమ్మగారు ఒప్పుకున్నారమ్మా? మీ అమ్మగారికి ఏం అభ్యంతరం లేదు? లేదు మమ్మీకి. సరే అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో కానీ మామూలుగా మాట్లాడుతాం కానీ ఏది లేదు, ఇంక రెస్పాన్స్ లేదు. నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఒక 2-3 days అట్లా. తర్వాతనే సడన్గా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. కదమ్మా, ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదా? లేరు. ఎవరిది లేదు? వీళ్ళ మమ్మీ సురేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ. సురేష్ది ఉందా? సురేష్ కూడా లేడు. సురేష్ కూడా లేడా? లేడు. మీ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు? వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మ్యారేజ్ ఒక 4 days మ్యారేడ్ ఉంది. అమ్మా ఎంగేజ్మెంట్ అన్నావు, ఇప్పుడు బోత్ ఫ్యామిలీస్ కలిపి చేశారా, మీ ఇద్దరే చేసుకున్నారా? మేము కలిపే చేసుకున్నాం. బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం ఫోన్ మానేశారు. లిఫ్ట్ చేయడం, నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది సురేష్ అన్న. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశాడా? పాయిజన్ తీసుకున్నారు, ఇట్లా చేసుకుంటే అని బ్లాక్మెయిల్ చేస్తూ మొదలు పెట్టారు. దేనికి? ఒప్పుకోనే కదా ఎంగేజ్మెంట్ చేశారు. మరి ఇంకా అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినా వాళ్ళు ఇట్లా చెప్పినారు. అప్పుడు ఇంకా ఫాస్ట్ గా మ్యారేజ్ చేసేస్తారు కదమ్మా. వాళ్ళు ఒప్పుకోలేదు. కాంటాక్ట్ లో కూడా వాళ్ళకి ఏమైనా డౌటా ఈ ఎంగేజ్మెంట్ ప్రెగ్నెన్సీ అనేది మా అబ్బాయితో కాదు వేరే వాళ్ళతో? డౌట్ అనుకుంటండి. నేను సురేష్ నీకు పిచ్చి పట్టిందా, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైంలో అట్లా చెప్తాను కరెక్టేనా అన్నాను. ఒకటి క్లారిటీ అమ్మా, ఎంగేజ్మెంట్ ముందు ప్రెగ్నెన్సీయా, ప్రెగ్నెన్సీ తర్వాత ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ అనేటటువంటి అంటే నీకు తెలుసు కానీ అతనికి చెప్పడం అనేది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పావా? లేదు. తెలియడమే అప్పుడు తెలిసింది. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 days లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. కానీ నీకు తర్వాత కాంటాక్ట్ పోయింది అని అన్నావు కదా ఎంగేజ్మెంట్ అయింది. తను కాంటాక్ట్ చేయడం మానేశాడు. ఇంకా నేను ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను. అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేశాడు. అర్థమైంది. తర్వాత నేను తనకు చెప్పా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే తన రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. అలా ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు? ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 days దాకా 10 days వరకు ఇంకా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు. ఇంట్లో కూడా లేరు. వాళ్ళ మమ్మీ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారని. అవును, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలివి కాబోయే కోడలివి వెయిట్ చేయాలా? 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? ఏది మేడం మామూలుగా నేను వెళ్ళాము. రెగ్యులర్ కాంటాక్ట్ అమ్మా, ఫోన్ కాల్స్ గానీ అన్ని రెగ్యులర్ గా మాట్లాడుకునేవారు? మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పానో ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేరు మేడం.
అది నీకు భయం అయింది. ఆ, నేను ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత కాంటాక్ట్ లో లేరు అని వాళ్ళ ఇంటికి వెళ్ళావు, డోర్ లాక్ లో ఉంది, పోలీస్ స్టేషన్ కి తర్వాత మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. సర్లేని మ్యారేజ్ చేసుకుంటాను ఒప్పుకున్నాడు సురేష్. ఓహో, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల, ప్రెజర్ వల్ల అవును. తప్పక పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇష్టంగానే ఆ, చేసుకున్నాడా? తప్పక పెళ్లి చేసుకున్నాను. కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి అయిందమ్మా? 3 years. 3 years బ్యాక్. ఓకే. అయితే మేమిద్దరం మ్యారేజ్ చేసేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో పెళ్ళికి ఎవరెవరు వచ్చారమ్మా? ఎవరు రాలేదు. ఎవరు రాలే? వాళ్ళ అమ్మాళ్ళు ఎవరు రాలే? మీ అమ్మగారు వచ్చారా? ఎవరు రాలేదు. మేమే పోలీసులు చేసుకున్నాం. పోలీస్ స్టేషన్ లో చేశారా, రిజిస్టర్ లేదు, మేము గుళ్ళో చేసుకున్నాం. మీ ఇద్దరు వెళ్ళి గుళ్ళో చేసుకున్నారు. చేసుకోకపోతే కేసు రిజిస్టర్ చేస్తానంటే అవును. భయపడి అతను నీతో పాటు వచ్చాడు, నువ్వు అతను వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఫొటోస్ ఏమన్నా ఉన్నాయమ్మా? ఏమీ లేవా? ఫొటోస్ ఉన్నాయి. ఓకే. పెళ్ళి అయ్యే టైంకి ఎన్నో నెలమ్మా నీకు ప్రెగ్నెన్సీ? అప్పుడు నాకు 3 months అనుకుంటా. 3rd month. అయితే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మమ్మీ వాళ్ళు, మీరు వేరే కాపురం పెట్టండి అని అన్నారు. సరే సపరేట్ గా అసలు మిమ్మల్ని ఇంటికే రానివ్వలేదు వాళ్ళు. మా ఇంటికి రావద్దు, మీ చావు మీరు చావండి అదే అన్నారా? రావద్దు అన్నారు. వేరే కాపురం పెట్టు అన్నారు. వేరే రూమ్ తీసుకుని నేను ఇట్లా జాబ్ చేస్తుని చూసుకుంటాను. కానీ తనకు మధ్యలో డ్రింక్ ఒకటి అలవాటు అయింది. డ్రింక్ చేయడం ఒకటి అలవాటు మధ్యలో ఎందుకు అయింది. అలవాటు అవుద్దులే, ముందు నుంచే ఉండుంటది. జాబ్ కూడా ప్రెగ్నెంట్ అని తెలిసిన మానేసి, తర్వాత ఎక్కువై ఉంటుంది. అవును, తిరగడం, ఇట్లా డ్రింక్ చేయడం, జాబ్ మానేశాడా? జాబ్ మానేసాను. మానేసాను జాబ్. జాబ్ మానేశాడు. మరి ఇల్లు ఎట్లా రన్ అవుతుంది నీకు? నేను ఏదో ఫైనాన్షియల్ గా జాబ్ చేసి అట్లా ఉండేదాన్ని. సో ఇల్లు నువ్వే రన్ చేసేదానివి. నీ పుట్టింది ఎవరు, పాప బాబా మీకు? పాప నన్ను కూడా జాబ్ మానేమనేవాడు. సరే జాబ్ మానేసాను. ఇద్దరు జాబ్ మానేస్తా. ఫుల్ టైం మదర్ ఫాదర్ ఆమె ఇద్దరునే. జాబ్ మానేమన్నాడని మానేసాను. తను మారుతాడని నేను జాబ్ మానేసాను. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? తిండి ఎవరు పెడతారు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? ఉన్నది మీ అమ్మ ఒక్కతే. వాళ్ళ రిలేటివ్స్ గట్టా తెచ్చి అట్లా ఉంచేదని. అయితే అవి మా మనీ కూడా పట్టుకెళ్ళి డ్రింక్ చేయడం మొదలు పెట్టేవాడు. ఏంటంటే ఎందుకు నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా, లేకపోతే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు వేసావా? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాగా సరే, ఆ 10 days ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంట అతను? వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు కదండి. సో అతను తప్పించుకుందాం, పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాడు. కదమ్మా, ఇద్దరు ఉద్యోగాలు మానేసి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఏం చేసేవారు? చెక్కభజన? డ్రింక్ కి అలవాటు పడిపోయాడు సార్ తను. అది ఓకే లేదు. అదే సార్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన జాబ్ లేదు, తాగి తిరుగుతున్నాడు. నువ్వు జాబ్ మానేస్తే చెక్క భజన చేసుకుంటారా అని అడుగుతున్నారు. అమ్మ డౌట్ గురించి కాదు, నీకు ఒక పాప కదా, ఆయన ఎలాగో తాగి తిరుగుతున్నాడు, నువ్వు కూడా ఎలా మానేస్తావు? చదువుకున్న దానివి, జాబ్ చేస్తున్నావు అంటే మారుతాడు. మారతాడని వెయిట్ చేస్తూ, ఆయన ఏది చెప్తే అది వింటే మారతాడు, హెరాస్మెంట్ చేయకుండా అని. కాదమ్మా, నేను అడిగింది ఎందుకు ఉద్యోగం మానేసావంటే అతనికి నీ మీద ఏమన్నా బయటికి వెళ్ళే ఆడవాళ్ళ మీద అనుమానమా? అవును సార్, అవును, డౌటే సార్ తనకి. మెయిన్ అదే సార్ డౌట్. ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th class ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు. ఏం పేరమ్మా అతని పేరు? మీ క్లాస్మేటా? శివ. శివ. అతను ఏమవుతాడు నీకు? తను నా 10th class నుంచి ఫ్రెండ్. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అయినా లవరా? ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? నడుస్తుంది. ఎలాగా, బయట పరిచయమా లేదంటే? లేదు సార్, మామూలుగా మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే ఇట్లా ఇంట్లో జాబ్ చేసుకోవచ్చు అని చెప్తే. పెళ్లి అయ్యింది ఇవన్నీ తెలుసా అతనికి? మీ ఆయనకి నీ ఫ్రెండ్ ఇలా ఉన్నాడని తెలుసా? శివ గురించి తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అతనికి అవ్వలేదు. అవ్వదు. అయితే ఇంట్లో ఉండి నువ్వు ఇట్లా జాబ్ చేసుకుంది కానీ అంటే ఇట్లా 30,000 అట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకొని వేస్తే నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు అది ఇదని. ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడా మంత్లీ? అబ్బా. అతను ఎంప్లాయర్ అమ్మా? శివ అన్న అతను ఎంప్లాయరా లేదంటే రికమెండ్ చేసి నీకు జాబ్? లేదు సార్, తను రికమెండ్ చేసింది నాకు జాబ్. మరి మీ ఆయన పర్మిషన్ తీసుకోవచ్చుగా, ఏమండి ఇలాగ మీరు అసలైన ఉద్యోగం మానేమండి? అయ్యే చెప్తే వాళ్ళు తను వినిపించుకునే పొజిషన్ లో లేడు సార్. తనకి ఎప్పుడైనా నువ్వు జాబ్ చేస్తున్నావు అని తెలుసా? అది కూడా తెలియదా మీ ఆయన? జాబ్ చేస్తున్నా తెలుసు. ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అట్లా చేసుకునేవాడు. ఇంట్లో ఒక్క నిమిషం టైం దొరకలేదా మీ ఆయనకి చెప్పడానికి? మరి అంతలానా? 24 hours తాగుతానే ఉంటాడు ఆయన? చెప్పానండి, తెలుసు అతనికి. ఏం జాబ్ చేస్తున్నా తెలియదు, ఎవరు ఇప్పించారనేది తెలియదు. చెప్పాను, వివరంగా మొత్తం చెప్పాను. అయితే మాకు కొంచెం మనీ వేయమని ఆ మనీతో తాగుతూ మొదలు పెట్టేవాడు. మనీ ఎవరిని ఏమన్నాడు? నిన్న నన్ను తన అకౌంట్ లోకి. ఇలా ఎన్ని నెలలు వర్క్ చేశారు మేడం మీరు? ఎంతకాలం వర్క్ చేశారు? ఎంతకాలం? ఒక 2-3 months అట్లా. అంతే.
ఈ 2-3 మంత్సా లేకపోతే ఎప్పుడోనా? ఆహా, ఈ 2-3 ఈ 2-3 మంత్స్. ఈ 2-3 మంత్స్ లో నీకు 2 మంత్స్ శాలరీ వచ్చింది, అది మీ ఆయనకి ఇచ్చావు, తాగి ఇది చేస్తున్నావు. డౌట్ గా నువ్వు తనతో ఉంటున్నావు మాకు అదే డౌట్ వచ్చిందిలే. కానీ ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. అదేదో బాగుంది కంఫర్ట్ జాబ్ అని. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా? మేడం కొంచెం మీరు ఏదో ఏం చేయాలా? మీ ఆయన్ని నిన్ను కలపాలా, మీ ఫ్రెండ్ని నిన్ను కలపాలా? అసలు మీ ఆయన ప్రాబ్లం ఏంటి? మీ ఆయన ప్రాబ్లం ఏంటి? డబ్బులు తీసుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు తను కావాలండి, అందుకు. నీకు ఎవరు కావాలమ్మా? మా హస్బెండ్ కావాలి సార్. మీ హస్బెండ్ కి నువ్వెందుకు వద్దంట? అదే మీరు అడగండి సార్. అలా కాదు, నీకు తెలిసి ఉంటది కదా. మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? నేను కేసు పెట్టనని అదొకటి కోపం ఉంది, ఇంకోటేమో పిల్లని చూసుకోరు, పట్టించుకోరు. ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌటా? డౌట్ మేడం. ఆహా. సరే, మరి మీ ఆయన కూడా పిలుస్తాం, ఆ నిజానిజాలు ఏంటో తెలుస్తుంది ఓకే మేడం. నీకు మీ ఆయనకి పుట్టినటువంటి బిడ్డే అని నువ్వు అంటున్నావు, నేను మీ ఆయన కాదంటున్నాడు. సరే, ఆయన కూడా మిగిలిన 10 రోజులైంది మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయి, అందుకే ఇక్కడికి వచ్చావు అంతేనా? ఇప్పుడు మీ అమ్మ కాంటాక్ట్ లో ఉందా? మమ్మీ ఉంది. మమ్మీతో చెప్పావా ఈ విషయం? చెప్పాను. టీవీ షోకి వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసేస్తారని చెప్పారా? 10 రోజులకి మీ ఇళ్ళ దగ్గర చూసుకోవాలి. అందరూ టీవీ షోలకు వస్తే ఎట్లా అమ్మా? ఆవిడ 10 రోజులకి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 10 రోజులకు మళ్ళీ ఇటు వచ్చింది. ఈ శివ అన్న వ్యక్తి ఎక్కడున్నాడు ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడులే, అక్కడెక్కడ ఉన్నాడు? అక్కడ తను జాబ్ చేసుకుంటాడు. మీ ఇంటికి దగ్గరలో ఉంటాడా అని అడుగుతున్నారు సార్. నీ జాబ్ డిస్కంటిన్యూ ఇప్పుడు ఆపేసావా? టెలికాలర్ జాబ్ ఆపేసారా? మీ ఇద్దరి మధ్యన శివ నువ్వు మాట్లాడుకుంటున్నారా, ఆపేసారా? శివని మామూలుగా మాట్లాడుకుంటే ఫ్రెండ్. మామూలుగా మాట్లాడటం కాదు, కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారా? మీరు మాట్లాడుకుంటున్నట్టు మీ వారికి తెలుసా? తెలుసు సార్. తెలుసు. ఆ మాటలు ఆపు మహాతల్లి అని అన్నాడా, అనలేదా? లేదు, అనలేదు. నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టం లేదా, లేదంటే శివతో మాట్లాడటం ఇష్టం అసలు జాబ్ చేయడమే మానేయ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ టైం మీ హస్బెండ్ జాబ్ మానిపించేశాడు నిన్ను. ఇది ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్ కాబట్టి మీ ఆయనకి చెప్పి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంట్లో ఉండి చేసే జాబ్కి ఇంత శాలరీ ఎందుకు వస్తుంది అనేది ఆయన క్వశ్చన్. నీకు జాబ్ ఇప్పించిన వ్యక్తి ఎవరు అనేది ఒక క్వశ్చన్. అతను నీకు ఆల్రెడీ 10th క్లాస్ నుంచి తెలిసిన క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్ కమ్ ఇంకేదన్నా. సో అది మీ ఆయనకి డౌట్ వచ్చింది. అసలు ఈ పెళ్ళే నాకు పుట్టలేదని ఈ వంక ఒకటి తీసుకొని ఇప్పుడు అతని మీద, శివ మీద డౌట్ రేస్ చేశాడు. సరే మేడం, వాళ్ళ హస్బెండ్ శివ మీద డౌట్ రైజ్ చేశాడా, చేయలేదా? చేశాడు మేడం. చేశాడు. వాళ్ళ హస్బెండ్ సురేష్ కూడా ఇక్కడికి వచ్చారో పిలుస్తాను. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సురేష్ గారు మీ ఆవిడ? మా ఆవిడ మేడం. సో 10 రోజుల నుంచి అసలు మీరు కాంటాక్ట్ లోకి లేకుండా వెళ్ళిపోయారంట, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు. దాని తర్వాత మీరు జాబ్ మానేసి తాగుతూ తిరుగుతున్నారంట, ఇంట్లోకి ఏం తేవట్లేదు, పాపను చూసుకోవట్లేదు. దాని తర్వాత ఆవిడతో కూడా జాబ్ మానిపించేశారంట. ఇంట్లో ఉండి ఏదో మా 10th క్లాస్మేట్ జాబ్ చూపిస్తే నేను ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తున్నా సరే అనుమానం పడి నన్ను తిడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి మీ ఆవిడ అంటుంది. యాలే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇష్టపడే చేసుకున్నాం. ఇష్టపడే చేసుకున్నాం, ఇష్టం లేక. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిందా అమ్మాయి? పోలీస్ స్టేషన్కు సరే, మీ ఇష్టం ప్రేమ గురించి చెప్పు నాయన, మొదటి నుంచి చెప్పు నాన్న. నేను ఇష్టపడే చేసుకున్నా మేడం. నేను జాబ్ చేసేటోడిని, ఆమె జాబ్ చేసేది, ఇద్దరం కలిసి ఒకే జాబ్ చేసేటోళ్ళం. అలా పరిచయమే. ఆమె నేను చేసుకుందామని అనుకున్నా, తను మళ్ళా నేనంటే నచ్చలేదని చెప్పింది, తర్వాత నచ్చానని చెప్పింది. ఫస్ట్ నచ్చలేదనింది, తర్వాత నచ్చానని చెప్పి పెళ్లి చేసుకోవాలని మేము మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దాం అనుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇద్దరం ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ అయిందా మీ ఇద్దరికి? అయింది మేడం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఎందుకని? అది మా అమ్మకు అంత సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. మీ అమ్మగారు ఈ పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటానందా? మరి ఎంగేజ్మెంట్ ఎలా చేసింది? అప్పుడే ఆపేయాలి కదా. అంటే మేము చేసుకున్నాం మేడం. నువ్వు ప్రెజర్ చేసి మీ అమ్మని ఈ పెళ్లికి ఒప్పించావు. నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, తర్వాత అమ్మాయి ఇంకా మీ అమ్మగారు ఇంకా ప్రెజర్ ఫీల్ అయ్యి ఎట్లయినా ఈ కోడలు నాకు వద్దురా బాబు అని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదా, లేకపోతే నువ్వు కూడా వద్దనుకున్నావా? ఆమె హాస్పిటల్లో ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్. కానీ మేము విన్నది ఏంటంటే ఈ అమ్మాయి మీకు ప్రెగ్నెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత మీ మనసు మారింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఫోన్ కట్ ఆఫ్ చేసి కమ్యూనికేషన్ ఆపేసేవారు. రాలేదు మేడం. ప్రెగ్నెంట్ అనేది నీకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నది మీకు ఎప్పుడు తెలిసిందండి? అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది పెళ్లి కాకముందు తెలుసు, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది. అప్పుడు నువ్వేమనిపించింది? నీకు ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా? నా వల్ల రాలేదు.
నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. కాదు, ఇది ఫస్ట్ టైం వింటాము. ఆ, ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్గానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదంటే నా వల్ల అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు మేడం. మరి ప్రెగ్నెంట్ అంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మరి? పోలీసులు ప్రెజర్ చేస్తే ఛాలెంజ్ చెయ్యొచ్చు కదా. అంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నాం మేడం. ఏ ఇంట్లో వాళ్ళు? మీ అమ్మ ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటే ఊరుకొని రా అని. మీ అమ్మ ఇంపార్టెంట్. రెండు, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. ఈ ప్రెగ్నెన్సీయే నీ వల్ల రాలేదని. ఎవరి వల్ల వచ్చింది అనుకున్నావు? అంటే నా వల్ల అయితే రాలేదు మేడం. నీ వల్ల కాదన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావయ్యా? పెళ్ళై మీకు ఆల్రెడీ 3 ఏళ్ళు అవుతుందంట కదా. కాదు, కేసు ప్రెషర్ వల్ల చేసుకున్నావు లేదంటే నీ ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం వల్ల ప్రెజర్ వల్ల చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న ఒక పాయింట్ కరెక్ట్. ఏంటి? ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ అని చెప్పానో అప్పటి నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. చేసుకోవడం నాకు కన్ఫర్మ్ అయ్యింది, అందుకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోలీసుల ప్రెజర్ వల్ల అతను నన్ను పెళ్లి చేసుకున్నాడండి అని అమ్మాయి చెప్తుంది. ఇది కరెక్టేగా? అయితే ఒకటి, మీ అమ్మ ఒప్పుకోలేదు. 2, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. 3, అసలు ఈ అమ్మాయి వద్దురా బాబు నాకు అనుకుని నువ్వు ఫిక్స్ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు అతన్ని ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా. ప్రెగ్నెంట్ ఇదేమి ఇష్టం రా బాబు? నీ ప్రెగ్నెన్సీ నీది కాదు. కలిసి ఒకే దగ్గర జాబ్ చేశారు, అప్పుడు బానే ఉంది అమ్మాయి, బానే ఉందని కదా నువ్వు లవ్ చేసావు. అప్పుడు పరిచయం ఉండి ఎలా లవ్ చేసావయ్యా? మరి ఇంట్లో వాళ్ళకి ఎలా పరిచయం చేసావు నువ్వు? ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకున్నావు? ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు? ఆ అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చింది. ప్రెగ్నెన్సీ నీది కదా, నీకు ఎందుకు డౌట్ వచ్చేసింది? ప్రెగ్నెన్సీ మీద అంటే అది పెళ్లి అయిన తర్వాత వచ్చింది మేడం. పెళ్లికి ముందు రాలేదు. పెళ్ళికి ముందు రాలేదా? అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంకెవరితోనన్నా ఫోన్లో మాట్లాడుతుందా? అంటే ఎవరితో అంటే శివ అతను ఫ్రెండ్. శివ ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు. నువ్వు జాబ్ చేయట్లా, ఇల్లు అంటే గడవడానికి. అతను కాకుండా ఇంకెవరు ఉన్నారో తెలియదు కదా మేడం. తెలియకుండా నీకు డౌట్ ఎట్లా వస్తుంది? అంటే ఆమె మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది మేడం. అలా కాదు తమ్ముడు. ఆమె మీద అనుమానంగా రావడం ఇష్టం లేదు ఫస్ట్ ఈయనకి, కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. బాగా తాగుతావు అంట కదా, ఫుల్లా ఆఫా అంటున్నాను. యాలెస్. మరి నువ్వు శివతో సంబంధం ఉంటుంది, శివ 4 నెలలు బట్టే పరిచయం కదా అని మేడం గారు అడిగితే, కాదు సార్ ఆడు కాకుండా ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా లిస్ట్ అంటే కనుక మరి నాకు అడగాలనిపించింది నీది ఫుల్లా ఆఫా అని. అంటే రోజు తాగి నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసి ఇవన్నీ సర్వసహజంగా నార్మల్గా చేసేటటువంటి. నేను తాగడం వల్ల అనేది ఈఎంఐ ప్రాబ్లమ్స్ వల్ల నేను తాగాను. మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావంట, నిజమా కాదా? ఈఎంఐలు కట్టడానికన్నా ఉద్యోగం ఉండాలిగా. నువ్వన్నా ఉద్యోగం చేయాలి, ఆ అమ్మాయినా ఉద్యోగం చేయాలి. నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయి ఉద్యోగం మానేసి ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి ఫుల్. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పరిస్థితి ఏంటి? కాదు, ఈఎంఐలు ఉన్నాయంటే ఉద్యోగాలు చేసుకుని ఈఎంఐలు కట్టాలా? ఈఎంఐలు కట్టడం గురించి ఉద్యోగం మానేసి తాగటం ఏంటి? నాకు ఆ అమ్మాయి మీద అనుమానం స్టార్ట్ అయింది సార్, వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతాను. అదే మాకు కావాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి నీకు అనుమానం? మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుమానం స్టార్ట్. మ్యారేజ్ ముందు టోటల్గా నీకు యాక్సెప్టెడా? మరి నువ్వు ఇందాక ఏమన్నావు అంటే పోలీస్ స్టేషన్లో కూడా బలవంతంగా చేయటం వల్ల పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాను. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ముందు నుంచి ఆ అమ్మాయి మీద డౌట్ ఉంది. నీతో పాటు ఓయో రూమ్కి వస్తుందంటే వేరే వాడితో కూడా ఓయో రూమ్కి వెళ్తుందన్న ఆలోచన నీకు ముందు నుంచే ఉంది కాబట్టి నువ్వు ఎంగేజ్మెంట్కి ముందే ప్రెగ్నెంట్ చేసేసి తర్వాత నువ్వు గుడ్ బై చెప్పేటని ట్రై చేస్తున్నావు. యాలేదు సార్, నేను పెళ్లి కాకముందు లైట్ తీసుకున్నా, పెళ్లి అయిపోయినాక సెట్ అయిపోతుంది అనుకున్నా. సో పెళ్లి అయినాక ఇంకా అనుమానం ఎక్కువ. అంటే ఇక్కడ సెట్ అవ్వకుండా ఎక్కడ సెట్ అయిందా? పెళ్ళైనాక నీకు అనుమానం బాగా మారిద్దేమో అనుకున్నావా? మారుతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా, పెళ్ళైన తర్వాత మారుతుంది అనుకున్నా కానీ మారట్లేదు. పెళ్లి అయినాక ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒక బిడ్డ ఉందిగా, బిడ్డ ఎవరు బిడ్డ? నా బిడ్డ అయితే కాదు. ఎవరు బిడ్డ? నా బిడ్డ కాదని చెప్పి. పోనీ ఎవరు బిడ్డ? నీకు ఎవరో లిస్ట్ లో ఉంటారు కదా నీ రేషన్ కార్డులో ఎంతో మంది. తెలియదు సార్. ఎవరు లేరా? మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావంటే ఎందుకు మానేసావు? అది ప్రెజర్ వల్ల మానేసాను. ఏం ప్రెజర్ ఉంది నీకు? మందు కొట్టి ఉదయం లెక్క ప్రెషర్ ఎక్కువయ్యి వాళ్ళు అంత ముందు నుంచే తాగేవాడువా, ఇప్పుడే తాగుతున్నావా? మ్యారేజ్ అయినాక తాగాను. మ్యారేజ్ అయినాక అమ్మాయిని హెరాస్ చేయడం కోసం తాగుతున్నావు నువ్వు. అయితే మ్యారేజ్ చేయడానికి కోసం కాదు. హెరాస్ చేయడం కోసం జాబ్ మానేసావు, హెరాస్ చేయడం కోసం క్రియేట్ చేసుకుంటున్నావు అనుమానాలు. ఈ అమ్మాయిని ఎందుకు ఉద్యోగం మానిపించి అది ఒక్కటి చెప్పు, మాకు అర్థం కావట్లేదు. రోజు ఫోన్లలోనే వచ్చి మాట్లాడేది, ఫోన్లో ఎక్కువ చేసేది, ఎక్కువ ఇంటికి వచ్చి పడుకునేది. కానీ నాతో ఎప్పుడు ఆవిడ అలా లైవ్గా అలా పెట్టుకున్నావు అంతేనా? లైవ్గా అలా పెట్టుకుని ఆ అమ్మాయి ఏం ఫోన్లు మాట్లాడుతుంది, ఏం మెసేజ్లు పెడుతుంది అనేది. ఈ శివ అని పదే అంటున్నారు, ఎవరి శివ అనేది ఆమె ఫ్రెండ్ అంట సార్. ఏం తెలియకుండానే 30,000 ఎవరు వేస్తారు సార్? నాన్న పెళ్ళయిన దగ్గర నుంచి ఇద్దరు జాబులు మానేశారు కదా, ఇల్లు ఎలా గడిచింది? అదే నాకు అర్థం కాలేదు. నేను జాబ్ మానేస్తాను. అరే మరి ఇల్లు ఎలా గడుస్తుందని నువ్వు కదా ఆలోచించాల్సింది. నీకు తిండి ఎవరు పెడుతున్నారు, రెంట్ ఎవరు కడుతున్నారు, కరెంట్ ఎవరు వేస్తున్నారు? మేడం నేను జాబ్ చేయను, తను జాగ్రత్త డబ్బులు డబ్బులు ఎలా వస్తున్నాయి మేడం? నేను అదే కదా చెప్పేది. అందుకే ఆ పాప నా పాప కాదని చెప్తాను. కొత్తగా మాట్లాడుతున్నావా?
ఒకటి డబ్బులు తేవాల్సింది నువ్వు, నేను తేవాలి ఆ మేడం. పిల్ల కష్టపడి తెస్తాను జాబ్ చేస్తానంటే సరే, మా ఇంట్లో- అవన్నీ బ్లాక్ చేసి ఒక సిఐడి ఎంక్వైరీ పెట్టావు ఎలా వస్తున్నాయి డబ్బులు అని. అవును కదా మేడం, ఇప్పుడు నేను అవన్నీ డౌట్ నువ్వు చెప్పేంత నాకైతే నిజంగా ఇగో సార్ మేడం వింటున్నారు, నాకైతే పిచ్చగా పిచ్చోడు మాట్లాడుతున్నట్టుగా ఉందన్నమాట. క్లియర్ గా చెప్పే, నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? లేదు ఈ మేడం, అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నావా? కాదు మేడం, వదిలించుకునేటోని అయితే పెళ్ళని చేసుకుంటా మేడం. మరి ఎందుకు ఇలా పిచ్చిగా మాడుతున్నావు? ఎలాగో పెళ్లి చేసుకున్నావు కదా, మరి మంచిగా చూసుకోవచ్చు కదా. తను వచ్చేసి డబ్బులు ఏమంటే నన్ను అడగాల కదా, నేను ఇంట్లో వాళ్ళతో ఎవరితో నిన్ను అడిగితే జాబ్ మానేసి తాగి తింటున్నావు అంట, తాగి తిరుగుతున్నావు అంట, వస్తున్నావు అంట, పడుకుంటున్నావు అంట, ఉద్యోగం డబ్బులు అయితే ఎలాగా? చేయడంట, ఆ, ఉద్యోగం మరి అయితే చేయడంట, ఆవిడ వేరే జాబ్ ఇంట్లో కూడా వాళ్ళతో మానిపించేసావు, పిల్లని చూసుకోవంట. సరే ఆమె జాబ్ అనేసి డబ్బులు ఎలా వస్తున్నాయి మేడం? మీకు అది అర్థం కావట్లేదు. ఆమెకి ఆమె డబ్బులు జాబ్ ఎలా చేస్తుందంట కదా. క్వశ్చన్ అడుగుతాను ఆవిడ్ని, ఏమా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెళ్ళైన వెంటనే మీ ఆయన మానేశాడు, నువ్వు మానేసావు. ఈ 2 months నుంచి శివ వేసాడండి, నేను ఆన్లైన్ జాబ్ చేశాను అన్నావు, అవునా? మిగతా 2 years 3 years మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు క్వశ్చన్ అది. నువ్వు ఆయన తిండి తెస్తే వండాలా లేకపోతే కూర్చోవాలా? అలాంటిది నువ్వు క్రియేట్ చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో అన్ని నడిపిస్తుంటే అది ఇప్పుడు నీ క్యారెక్టర్ దాకా వచ్చింది. ఎలా వచ్చినాయి నీకు డబ్బులు? ఇప్పుడు తన జాబ్ మానేశాడు మేడం, నన్ను కూడా జాబ్ మానేవాడు. డబ్బులు కావాలి తనకి, ఏం చేయమంటారు మరి? ఏం చేసావు? మాదేమో ప్యూర్ ఫ్యామిలీ, మమ్మీ ఒక్కతే. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మమ్మీ అడుగుతున్నా. వాళ్ళ ద్వారా నుంచి ఏదో అట్లా ఎవ్రీ మంత్ మీ అమ్మ వాళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తారుగా, ఆ, అరే 3 చెప్తారు. సంవత్సరాలు నీకు కాపురం మేం కదరా రన్ చేసింది నా కూతుర్ని అంటావని ఆ, చెంప పగల కొడతారా? ఓకే చెప్తారు నువ్వు మేడం. అనేది ఏంటంటేనమ్మా, శివ అనే వ్యక్తి ఏమి అన్అఫీషియల్ గా అంతకు ముందు ఇవ్వలేదు, లేదు లేదు సార్. అఫీషియల్ గానే 3 నెలలు బట్టి నీకు ఇచ్చాడు. అవును సార్. 30,000 90,000 వరకు నీకు ముట్టుని. శివ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అవే. అంతకుముందు ఇతనికి డబ్బులు ఇచ్చేది, ఇతని తాగుడికి ఇచ్చేది, ఇంటి పోషణకి ఇచ్చేది అంతా కూడా మీ అమ్మగారే. అవును సార్. ఇంకా ఏంటమ్మా, ఎంత సంపాదిస్తారు మీ అమ్మగారు నీకు ఇవ్వటానికి? అంత కాదు సార్, తను స్కూల్ ఫ్రెండ్ అంట సార్. స్కూల్ ఫ్రెండ్ అది ఓకేనయ్యా, ఇల్లు మీ అత్తగారు డబ్బులు ఇచ్చిందా లేదా? 4 నెలల నుంచి స్కూల్ ఫ్రెండ్ ఉంటాడు మేడం. ఇప్పుడే గుర్తుకొచ్చాడా? 4 నెలల నుంచి గుర్తుకొచ్చాడా? ఇంతకు ముందు కూడా ఉన్నాడు మేడం. నానా ఇక్కడ తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మైండ్ లో ఏముందో చెప్పు. నీ మైండ్ లో ఏముంది? ఈ 3 నెలలు కాకుండా అంతకు ముందు కూడా పరిచయం ఉంది, అతనే ఈ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ అంతా అతనే చేస్తున్నాడు అతనే అంటావా? చేస్తున్నాడు. అని నీ డౌట్? నా డౌట్ అంతే మేడం. చేస్తే ఆయనే చేసుకునేటోడు కదా. ఇప్పుడు శివ ఒక్కడే ఉన్నాడా నీ లిస్ట్ లో? ఇంకెవరైనా ఉన్నారా ఆ అమ్మాయితో? నా దృష్టిలో అయితే ఇప్పుడు శివ సార్ ఎంతమంది ఈ ఉన్నారు? పాపకి తండ్రి ఎవరు? అరే అసలు ఏం మాట్లాడతావు? ఎంతమంది ఉన్నాడు? పాపకి తండ్రి ఎవరని అనుకుంటున్నావు? శివ అనుకుంటున్నావా నువ్వా? నాకైతే ఆ విషయం తెలుసు సార్. నేనైతే ఆ పాప తండ్రిని కాదు. ఎవరు తండ్రి అని కూడా చెప్పగానే శివ మీద నీకు అనుమానం. అతని మీద అయితే ఫుల్ అనుమానం ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ఫోన్ పేలు కూడా చేసుకున్నారు. 30,000 అదే అమ్మాయి చెప్తుంది అయ్యా. 30,000 40,000 ఎవరు ఇస్తారు సార్? ఇక పోలే ఎవరిస్తారంటే కనుక అమ్మాయి టెలికాపర్ జాబ్ చేసింది కాబట్టి ఇస్తున్నారు. నువ్వు పని చేయన్నవాడు కాబట్టి నీకు తెలియదు డబ్బులు ఎలా ఇస్తారో. నీకు డబ్బులు ఇస్తే మందు కొట్టడం ఒక్కటే వచ్చు. మందు కొట్టాలి, ఉదయం నుంచి సాయంకాలం ఆ అమ్మాయిని లైవ్ టెలికాస్ట్లో చూడాలి, ఏం ఫోన్లు మాట్లాడుతుందో చూడాలి. నీకు డబ్బులు ఇచ్చినా పొరపాటే, ఇంటికి పోషణకి డబ్బులు ఇచ్చినా కూడా పొరపాటే. అంత దరిద్రం అయిపోయింది ఇక్కడ పరిస్థితి. సో ఈ 3 నెలలు బట్టి ఇస్తున్నాడు కాబట్టి, అంతకుముందు అన్అఫీషియల్గా కూడా వీడే ఇచ్చాడు. అన్అఫీషియల్గా వీళ్ళు కలిశారు కాబట్టి ఆ బిడ్డకి తండ్రి అతనే అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆగు బాబు, ఇంకా నువ్వు చెప్పిందే చెప్తున్నారు. ఇది ఇంతకు మించి క్లారిటీ ఏం రావట్లేదు. సో ఇప్పటి వరకు శివ 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 అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ శివ కూడా ఇక్కడికి వచ్చారో పిలుద్దాం. శివ గారు రండి. ఎస్ శివ గారు, ఆవిడ మీ 10th క్లాస్మేట్. అవును మేడం. అవును సో ఆయన కూడా మీకు పరిచయమా? డైరెక్ట్ కలిసారా మీరు? వాళ్ళ పెళ్లికి వెళ్ళారా? లేదు మేడం. ఇప్పుడు దాకా మీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ అవ్వలేదా? లేదు మేడం. మీ ఫ్రెండ్ వాళ్ళు ఆయన అట. ఫోటోలన్నా చూసారా? ఆ ఫొటోస్ అంటే అప్పుడప్పుడు పంపిస్తాను. ఆవిడేదో ఫస్ట్ నుంచి మీతో షేర్ చేసుకునేదంట ప్రాబ్లమ్స్. లేదు మేడం, ఫస్ట్ నుంచి ఏం లేదు. నేను రియల్ ఎస్టేట్లో జాబ్ చేస్తూ ఉంటాను. సో నేను అంటే నాకు తెలియదు ఈ పరిస్థితి ఇట్లా అట్లా అని తెలియదు. నేను రీసెంట్గా ఇక ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాను కాబట్టి ఇక నాకు కూడా కొంచెం. ఏం ఆన్లైన్ జాబ్ అయ్యా? 30,000 ఇస్తున్నావు శాలరీ. రియల్ ఎస్టేట్ మేడం. రియల్ ఎస్టేట్ ఇస్తావా? ఇస్తాను మేడం. ఎంతమంది కావాలి ఎంప్లాయీస్ నీకు? మా వాళ్ళు పాపం బాధితులు బోడు మంది లేదు ఉన్నారు. మేడం, అంటే ప్రాబ్లం ఉంది అని చెప్పి హెల్ప్ కూడా కలిసి వస్తుంది అని ఎక్కువ శాలరీ ఇస్తున్నావు. మామూలుగా అయితే శాలరీ ఎంత ఉంటుంది ఈ జాబ్ కి? అయితే ఉంటాను మేడం. 25 అంత ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఏదో మనం కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్ కదా, 10th క్లాస్ ఫ్రెండ్. 15,000-20,000 ఉండే శాలరీకి నువ్వు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ హెల్ప్ అవుతుంది కదా. ఇక ఈ 3 నెలలు కాకుండా అంతకుముందు ఎప్పుడైనా ఆ అమ్మాయికి ఆర్థికంగా హెల్ప్ చేశారా? లేదు సార్. అప్పుడు మీరిద్దరు మీరు స్కూల్ ఫ్రెండ్సా, కాలేజ్ ఫ్రెండ్సా? పెళ్ళి అయిన తర్వాత కూడా కాంటాక్ట్ లో ఉన్నారా? లేదు సార్, నేను స్కూల్ ఫ్రెండ్సే. తర్వాత కాంటాక్టర్ లేను. ఒక 2-3 months, నేను 2-3 years నేను కూడా మీకు ఎందుకు కొంచెం మ్యారేజ్ అవ్వలేదు? అంటే ఇంకా చేసుకోలేదు. ఈ అమ్మాయిని చేసుకుంటావా? సెటిల్ అవునదా? ఈ అమ్మాయిని చేసుకుంటావా? లేదు.
తను ఫ్రెండ్ మేడం, అటువంటి ఉద్దేశం మేము ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే మీది. ఫ్రెండ్స్. ఎందుకు ఆ అమ్మాయిని ఇంట్లోనే పెట్టి మీరు శాలరీ ఇస్తున్నారు? వై డోంట్ యూ ఆస్క్ హర్ టు కమ్ టు యువర్ వర్క్ ప్లేస్? మీ వర్క్ ప్లేస్ కి ఎందుకు రమ్మని చెప్పలేదు? వర్క్ ప్లేస్ అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా సార్. అవును. సో బయటకు వెళ్ళి తను జాబ్ చేయలేదు. కానీ మీరు ఇలా బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇస్తున్నారు అంటే కనుక అతను అనుమానం డబుల్ ట్రిపుల్ అవుతుంది. జాబ్ చేస్తే డబ్బులు ఇస్తారు కానీ ఊరికైతే ఎవరు ఇవ్వాలి సార్. అవును. నా జాబ్ ఇప్పుడు మా ఫ్రెండ్ కాబట్టి ఒక ఆ అమ్మాయి జాబ్ చేసే సంగతి అతనికి ఎప్పుడు తెలుసు శివాకి? అంటే వాళ్ళు చెప్పి ఉంటారు సార్. నేనైతే పర్సనల్ గా కానీ అతనికి ఇష్టమా అన్నది ఆ అమ్మాయి చెప్పిందా? అట్లా అంటే నాకేం చెప్పలేదు సార్. నేనే చెప్పాను ఏమంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఇంట్లో ఉంటే పాపని ఎట్లా చూసుకుంటారు సార్. ఇప్పుడు ఏమైందంటే నాన్న 3 years అయింది నువ్వు మ్యారేజ్ చేసిన అయ్యి. help, ఈ 3 years లో ఏంటంటే అతను ఉద్యోగం మానేశాడు, ఆ అమ్మాయి చేతి కూడా ఉద్యోగం మాన్పించేశాడు. ఎందుకు మాన్పించేశాడంటే ప్రధానంగా పెద్ద కారణాలు అంటూ ఏమీ లేదు. అతనికి ఆవిడ మీద అనుమానం, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కూడా అతని వల్ల రాలేదు అనేటటువంటి బలమైన ఆలోచన అతనికి ఉంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేటట్టయితే కనుక ఇప్పుడు ఈ 3 months ఆ అమ్మాయి ఫైనాన్షియల్గా నువ్వు సపోర్ట్ చేయటం కాదు, అంతకు ముందు కూడా ఫైనాన్షియల్గా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఎలా సపోర్ట్ చేస్తుందని అతనికి ఉన్న అనుమానం. నువ్వు ఆ అమ్మాయికి మంచి ఉద్దేశంతో ఉద్యోగం ఇప్పించినా కూడా వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చి మధ్యలో నువ్వు ఇరుక్కుని ఫైనల్గా ఆ అమ్మాయికి పుట్టినటువంటి బిడ్డకు కూడా నువ్వే తండ్రి అయ్యేటటువంటి పరిస్థితి. ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నాకు ఫస్ట్ నుంచి తెలియదు కదా సార్. నేను రీసెంట్ గా కాల్ చేశాను, ఎట్లా ఉన్నారో ఏంటని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కదా, ఫ్రెండే కదా అని చెప్పి నేను రీసెంట్ గా కాల్ చేశాను. సో అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది నాకు చెప్పారు. సరే కానీ మా వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అంత మంచోడిలాగా? అర్థం కాలేదు మేడం. మా వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నీకు సంబంధం లేదు మేడం, నేను ఓన్లీ జాబ్ నిమిత్తమే అమ్మాయికి హెల్ప్ చేశానండి అని చెప్పొచ్చు కదా. అంత రిస్క్ నార్మల్ గా పిలిచారు, కాల్ చేస్తే ఇట్లా పరిస్థితి అంటే ఓకే కదా, మనం తప్పు చేస్తే హెల్ప్ చేయడం కోసం వచ్చావు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నేను అసలు నిన్ను ఇక్కడ ఏమీ అనట్లేదు. మేము నీలాంటి మంచి మనుషులు కొంత తగ్గిపోతూ వచ్చారు. ఎందుకంటే ఇలాంటి చెత్త లిటిగేషన్స్ నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఆ చెత్త అంతా ఎవడం వేసుకోలేంగా. మంచికి వెళ్ళినా కూడా రోజులు మంచి కాదని ఇది ఒక ఎగ్జాంపుల్ నీ కేసులో చూస్తుంటే అర్థమవుతుంది మేడం. కాదు, ఇప్పుడు ఓన్లీ ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, మీ ఇద్దరి మధ్య ఇంకో సంబంధం కానీ అతను ఊహించుకుంటున్నటువంటి ఆలోచన కానీ లేదు. ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పేశారు కూడా. ఏమంటే బాబు తమ్ముడు అతను చెప్పాడు, శివ ఫస్ట్ టైం కదా చూడటం. కరెక్ట్ ఫస్ట్ టైం కానీ చూడడం. నాకు ఆ బిడ్డ అయితే నా బిడ్డ కాదు సార్. అరే అయితే ఈయంతో ప్రాబ్లం లేదు నీకు? ఈయంతో ప్రాబ్లం లేదు. ఇంతోనే ప్రాబ్లం మేడం, నాకు ఇంతో ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం చెప్పండి, పక్కనే ఉన్నారు కదా. ఇప్పుడు డబ్బులు ఎందుకు వేస్తాడు? పని చేస్తుంది కాబట్టి ఇస్తున్నారు కదా. మామూలుగా బయటికి వెళ్ళి చేస్తారు కదా, ఇంట్లో జాబ్ చేసి జాబ్స్ ఉంటాయి రా బాబు. నువ్వే స్టార్టింగ్ ఏమన్నావు, పద్దాక ఫోన్ మాట్లాడుతున్నా జాబ్ చేస్తుంది కాబట్టి మాట్లాడుతుంది. మేడం ఈ జాబ్ చేయడం వల్ల నన్ను చాలా దూరం పెట్టింది. సరే ఇప్పుడు జాబ్ మానేసి ఇద్దరు కలిసి ఉంటారా హ్యాపీగా? పిల్లెవరో తేలాలి. టార్గెట్ పెళ్ళెవరో తేరాలా, నీ భార్య ఉద్యోగం మానేయాలా, శివాకి నీ భార్యకి సంబంధం ఉందని తెలియాలా, ఏం కావాలి? నీ టార్గెట్ ఏంటి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ భార్య ఫస్ట్ క్వశ్చన్, నీ భార్య నీకు కావాలా వద్దా? నా భార్య నాకు వద్దు సార్. వద్దా? అందు గురించి ఇది కథ, ఇదంతా కథ నిజమా? ఇదంతా కథ నిజమా? కథగా ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి అందరినీ రోడ్డు పాలు చేస్తావు? నీ మనసులో ఉన్న ఆలోచన నీ భార్యను వదిలించుకోవాలంటే ఏమైనా నేను అంటే నాకు ఇష్టం లేదు, బిడ్డను తీసుకుని పో, డివోర్స్ ఇస్తానని చెప్పి ఏదో ఒక లెక్క తేల్చుకోండి. అలా కాకుండా ఎందుకు ఈ కథ ఎందుకు అల్లుతున్నావు? ఈ అబ్బాయిని ఎందుకు ఉచ్చులోకి లాగాడు? ఈ అబ్బాయి మీద నిజంగా నీకు అనుమానం ఉందా, లేదంటే నీ కథలో ఇది ఒక సీనా? నాకైతే అనుమానం ఉంది సార్. అమ్మాయి వద్దు, నాకు ఆ బిడ్డ కూడా వద్దు. నువ్వు అనుమానం అన్నట్టుగా చెప్పలేదు. ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నాకు పుట్టినటువంటి బిడ్డ కాదు, ఆ బిడ్డకు తండ్రి వేరే అని చెప్పాను స్టార్టింగ్లో. నీకు మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే కనుక ఎందుకు ఈ డ్రామా? ఆ ధైర్యం ఆ రోజు చేస్తుంటే ఈ రోజున ఒక పిల్ల ఇట్లా క్వశ్చన్ మార్క్ లో ఉండేది కాదు కదమ్మా. నీ జీవితం నాశనం చేసుకుని పిల్ల జీవితం నాశనం చేసావు. ఒకడే ఆడే డ్రామా, లేదంటే నీ వెనకతలు మీ అమ్మ కూడా ఉంది ఈ డ్రామాలో? ఇప్పుడు ఏదో కొత్త సంబంధం వచ్చి ఉంటది, మీ అమ్మ ఫోన్ చేసి ఉంటది, ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనుకుంటున్నావు అంతేనా? ఏమో నువ్వు చెప్పేదానికి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మరి అంత ఈజీగా వదిలించుకోవటం? పెళ్లి చేసుకునే ముందు ఉండాలి ఆలోచన. నీకు అంతకీ పెద్ద క్వశ్చన్ మార్క్ నువ్వు చేసుకునేటటువంటి అమ్మాయి మీద ఉంటే కనుక అసలు ఫిజికల్గా మీరు ఎందుకు కలిశారు? కలిసిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేటటువంటి విధంగా ఎందుకు చేసావు? ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్రూవ్ అయిన తర్వాత నీకు పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చిన తర్వాత ఫిజికల్గా కలవచ్చు కదా. పెళ్ళి అయిన తర్వాత ఎంగేజ్మెంట్ ముందు కలిసేటాలు, ఎంగేజ్మెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేటాలు, తర్వాత నువ్వు తప్పించుకుని తిరగటాలు ఎందుకు ఇవన్నీ? నీకు నమ్మకం లేకపోతే అమ్మాయిని వదిలేసాయి. పోలీస్ స్టేషన్లో గట్టిగా వాదించి చెప్పాల్సింది, ఏమండి ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు, ఆ అమ్మాయికి వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నా ప్రెగ్నెన్సీ కాదని అనిపించింది, నా వల్ల వచ్చింది కాదనిపిస్తున్నా మాట్లాడుంటే లెక్క తెలిపోయింది. ఎందుకు 3 సంవత్సరాల పాటు ఆ నరకం? ఆ చంటి బిడ్డకి ఎందుకు ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్? తండ్రి ఎవరు అన్నట్టు చండాలంగానే ఎత్తుకుంటావు ఆ పిల్లని? లేదు సార్. ఆ బిడ్డని ఎత్తుకో. ఆ పిల్ల అది కూడా చెప్పింది మీ ఆవిడ, పిల్లని సరిగ్గా చూడో, భార్యని సరిగ్గా చూడో,
బలవంతపు పెళ్లి. తను నన్ను చూడాలి కదా ఏ, మేడం. ఆగయ్యా, ఏం చూడాలి ఎక్కువ నిన్ను? చూసేసిందిరా బాబు అబ్బో, అమ్మాయి. 3 ఏళ్ల నుంచి అలా చూడబట్టే ఈ రోజు నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నావు నువ్వు. నువ్వు ఇంకొద్దిగా ఎక్కువ చూసినా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. ఉద్యోగం చేసుకుంటాను, డబ్బులు సంపాదిస్తాను, నిన్ను పోషిస్తానని చెప్పి ఒక ఆడపిల్ల అంటున్నా కూడా నువ్వు ఇంకా చూసుకోవట్లేదు అంటున్నాను. నీ లెక్క ప్రకారం చూసుకోవటం అంటే ఏంటో మరి నువ్వు డిఫైన్ చేయాలి మాకు. పెళ్ళై మూడేళ్ళు అయింది, ఉద్యోగం లేదు, ఏం లేదు, దున్నపోతులా తాగడం, తినడం, పడుకోవడం. మళ్ళీ నన్ను చూసుకోవట్లేదు కదా అంటే ఏం చూసుకోవాలి? చెప్పు తీసుకు కొట్టుకొని చూడాలి. ఏమ్మా, నిన్ను వద్దనే అంటున్నాడు, ఏమంటావు లక్ష్మి? అసలు నాకు వద్దు ఇవ్వడం, ఆ పిల్ల నా పిల్లే కాదంటున్నాడు ఆయన. నాకు మా హస్బెండ్ కావాలి మేడం. ఎందుకు కావాలమ్మా? ఏమి ఇచ్చాడని కావాలి? ఆ బిడ్డకు ఒక తండ్రి అయ్యాడని కావాలా? మారుతాడు కదా సార్, మారుతాడు కదండి. తాగుడు ఆపాలిగా. ఇగో ఈ పిల్లనా నువ్వు వద్దు అంటున్నావు? పాపం 3 ఏళ్ళు ఉత్తినే కూర్చోబెట్టి వాళ్ళ కూతురుతో పాటు నిన్ను కూడా పోషించింది, మీ కూతురుతో పాటు. శివ, నువ్వేమన్నా అతనికి చెప్పాలంటే చెప్పు, ఒక 2 మాటలు. అతనికి ఒక నమ్మకం వచ్చే విధంగా అతనికి ఏమైనా కౌన్సిల్ చేయాలంటే చేయి. అతని మైండ్లో ఉన్న అనుమానం తీసేసే. అంటే నీ ప్రాబ్లం ఏంది బ్రదర్? అంటే ఫోన్ మాట్లాడడం ప్రాబ్లమా? జాబ్ ఇవ్వడం అసలు ఎవరు జాబ్ ఇవ్వరు అసలు. ఆవిడ మానేస్తుంది, నువ్వు జాబ్ చేస్తావా? మీ అత్త ఇంటికి ఇల్లు నడిపించడానికి డబ్బులు ఇవ్వడం నీకు అనుమానం, ఆ అమ్మాయికి ఎవరో ఫ్రెండ్ హెల్ప్ చేసి ఒక జాబ్ ఇవ్వడం నీకు అనుమానం, ఆ అమ్మాయి ఇంట్లో ఇల్లు నడిపించడం నీకు అనుమానం. నీకున్న అనుమానాలు భూప్రపంచంలో ఎవరికీ ఉండవు. ఇవి నిజంగా నీ అనుమానాలు కాదు, ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి నువ్వు క్రియేట్ చేసుకునే రీజన్స్ ఇవన్నీ. ఇది రీజన్స్ కాదు కదా బ్రదర్. తన ఫోన్ ఇంట్లో మాట్లాడడం అనేది- జాబ్ చేసుకోమని చెప్పాం, ఇంట్లో ఉండమని చెప్పినా మనం జాబ్ కూడా చేయొద్దు అని చెప్పిన. తిండి పెట్టాలి కదమ్మా, ఎవరు పెడతారు? ఎక్కడో వాళ్ళ అమ్మ ఉన్నంతలో మీకు రెంట్లు ఇవి అవి కడుతుంటే అది కూడా నువ్వు అనుమానిస్తున్నావు. ఇంకెట్లా చెప్పాలి, నిన్ను ఎట్లా ఒప్పించాలి ఎవరమైనా కానీ? మీ అమ్మ ఏమైనా వెనకాల ఎక్కేస్తుందా నీకు? ఇప్పటికైనా వదిలేసిరారా అని? నీ జీవితం నాశనం అయిపోయింది, నీకు అర్థమవుతుందా? ఒక పిల్ల మీద కక్ష తీర్చుకోవడం కోసం నీ చేతులారా నీ జీవితం సర్వనాశనం చేసుకున్నావు. నీ తాగుడు, నీ జాబ్లెస్, ఎదురు అనుమానము, ఆరోగ్యం పోయింది, బ్రెయిన్ పోయింది. నీకు ఆ 2 దెబ్బని అర్థమవుతుందా? దానికంటే నువ్వు లీగల్ గా ఫైట్ చేసినా బాగుండేది. ఆ రోజు నువ్వు ఫోర్స్ఫుల్ గా పెళ్లికి ఒప్పుకొని ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం, ఆ అమ్మాయిని నాశనం చేయడం. ఈ ట్రిక్ ఏదో బాగుంది, చాలా మందికి యూజ్ అవుతుంది నువ్వు చేసే పని. ఇప్పుడు చెప్పాడు శివ, నీకు అర్థమైందా? నమ్ముతున్నావు ఇప్పటికైనా అతను చెప్పినటువంటి వర్జన్? కేవలం ఒక నేను friendly నమ్మట్లేదు. less. ఆ? మేము నమ్ముతున్నాం బాబు, నమ్మట్లే. మేము నమ్మితే నమ్ము, ఎందుకంటే అక్కడ మాకు అర్థం అవుతుంది. మేము ఎంక్వైరీ చేసినాకే నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. నాకు తెలిసి ఫోన్ మాట్లాడడం వల్లనే ఇది ప్రాబ్లం అనుకుంటాం మేడం. ఎందుకంటే మనం స్లాట్ బుకింగ్కి మనం కస్టమర్ని ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. సో ఆమె ఫోన్ చేయాలి, అందరికీ ఫోన్ చేసి ఇది మన ఫ్లాట్ ఉంటుంది ఇట్లా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అది అంటే డైలీ కస్టమర్కి ఒక ఈ రీచ్ అనేది ఇస్తాం మనం, ఒక 30-40 ఇట్లా ఇస్తాం. సో వాళ్ళకి కాల్ చేయడం వల్ల మాట్లాడుతూ ఉండాలి కదా, అదే ఈయన ప్రాబ్లం. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆ కస్టమర్స్ తో మాట్లాడటం ప్రాబ్లం కాదు శివ, నీతో మాట్లాడటం అనేది ఒకటి ప్రాబ్లము. అతను వద్దన్నా కూడా ఈ ఉద్యోగం చేయటం అనేది ఒకటి ప్రాబ్లము. నెలకి 25,000 20,000 కాకుండా 30,000 ఇవ్వటం అనేది ఇక్కడ ప్రాబ్లం. ప్రధానమైన టార్గెట్ నువ్వు, ఆ కస్టమర్స్ కాదు. సో నేనేమంటున్నానంటే అతనికి కొద్ది భరోసా కలిగేటటువంటి విధంగా చెప్పు. ఆ అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలే కానీ మా ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదని చెప్తే వింటే ఓకే, వినకపోతే ఏం చేయాలన్నది మేము చెప్తాం. అదే బ్రదర్, మా మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. నేను జస్ట్ ఏంటంటే హెల్ప్ చేద్దాం కదా, ఫ్రెండే కదా అని చెప్పి చేశాను. మీకు ఎటువంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు. కలిసి ఉండండి, జీవితాన్ని నాశనం చేసుకోమాకండి, హ్యాపీగా ఉండండి. ఇంకేమైనా ఆర్థిక సాయం కావాలంటే నేను చేస్తాను. అరే బాబు, నువ్వు ఇంకా సహాయం చేయకు, ఆ సగమే అక్కడికి అయిపోయింది. అదే అసలు ఈ కేసులో అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఒకళ్ళ సహాయం అతనికి అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ ఇట్లా లైఫ్ వేస్ట్ అవుతుందంటే మనం ఎట్లా కొన్ని చూసుకుంటాం? చోట్ల అపాత్ర దానం చాలా డేంజర్. ఈ కేసులో అదే, వాళ్ళు అడుగు తింటారో, వాళ్ళ కాపురం నిలబెట్టుకుంటారో, రోడ్ల మీదకి పోతారో, వాళ్ళకు వదిలేసి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. కొన్ని సందర్భాల్లో హెల్ప్ కూడా యూజే అవ్వదు, ఎదురు వాళ్ళకి లాస్ అవుతుంది. ఈ కేసులో మీరు ఇంకా జాబ్ ఆపేయండి, ఎందుకంటే ఆవిడ మళ్ళీ నిన్ను బతులాడాలి. ఇద్దరు కలిపి వచ్చి నిన్ను బతులాడితేనే మీరు జాబ్ ఇవ్వండి. మీరు ఇచ్చే సర్వీస్ వాళ్ళకి యూజే లేదు. వాళ్ళకి ఆల్రెడీ 3 years నుంచి ఇల్లు నడుస్తుంది, వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. ఆయనకి ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ప్రూవ్ చేయడానికి కుదరలా. కానీ నువ్వంటూ ఎంటర్ అయిపోయినాక నువ్వు ఒక ఆయుధం దొరికేసావు అతనికి, అది పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఏదో 30,000 దాకా మీరు ఇచ్చారు. అట్లాంటి కేసులు ఇంకా హార్డ్ వర్క్ చేయని సపోర్ట్ చేయాలి. అది వదిలిపడేసి ఆ అమ్మాయిని నాశనం చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ మిమ్మల్ని మేము ఏమీ అనట్లేదండి, ఇక్కడ దాకా వచ్చినందుకు ఒక రకంగా మీకు థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలాంటిదని ప్రూవ్ చేసే ఒక ఫెసిలిటీ మాకు ప్రొవైడ్ చేసినందుకు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.